వృషభ రాశి వారికి ఆగస్టు 9వ తేదీ ఆదివారం అత్యంత శుభప్రదమైన రోజుగా మారబోతోంది. సూర్య భగవానుడు మరియు శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో మీ జీవితంలో ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, విదేశీ అవకాశాలు, కోర్టు వ్యవహారాలు, పెట్టుబడులు, ప్రేమ, వివాహం వంటి ప్రతి అంశంలో ఒక శుభవార్త మీ వైపు అడుగులు వేస్తుంది. ఈరోజు చెప్పబోయే ఒక చిన్న పరిహారాన్ని చివరి వరకు వింటే మీ అదృష్ట ద్వారాలు మరింత వేగంగా తెరుచుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు ఈ రాశి వారు తప్పకుండా చూడండి అని చెప్పి తెలియచేస్తూ అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాము. రాశి వర్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈరోజు వృషభ రాశి దినఫలాలు ఆగస్టు 9, 2026 ఆదివారం ఆషాఢ మాసంలోని పవిత్రమైన రోజున శ్రీ సూర్యనారాయణ స్వామి మరియు శ్రీ మహావిష్ణువు వారి విశేష అనుగ్రహంతో వృషభ రాశి వారికి ఎలాంటి శుభయోగాలు ఏర్పడుతున్నాయి, ఉద్యోగంలో ప్రమోషన్ ఉందా, వ్యాపారంలో లాభాలు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, కుటుంబం, ఆరోగ్యం, విద్య, విదేశీ అవకాశాలు, పెట్టుబడులు, ప్రేమ, వివాహం, కోర్టు వ్యవహారాలు వంటి ప్రతి అంశాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోలో వృషభ రాశి ఫలితాలు, అలాగే ఈ రోజున రాశి ఫలాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వీరికి కలిసి వచ్చే సమయం ఏంటి, కలిసి వచ్చే రంగు, కలిసి వచ్చే సంఖ్య ఏమిటి, అలాగే ఉద్యోగ వ్యాపార పరంగా, ఆర్థికంగా మరియు ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, పంచాంగం, అలాగే ఏకాదశి వంటి ముఖ్యమైన విషయాలను కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈరోజు పంచాంగం చూసుకుంటే ఆగస్టు 9, 2026 ఆదివారం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనం సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం ఆగస్టు 9వ తారీఖు ఆదివారం ఏకాదశి ఉదయం 11:05 వరకు ఉండి తర్వాత ద్వాదశి వస్తుంది. నక్షత్రం రోగిశిర మధ్యాహ్నం 2:43 వరకు ఉండి తర్వాత ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత గడియలు ఉదయం 6:41 నుంచి 8:08 వరకు ఉన్నాయి. వర్జ్యం రాత్రి 10:19 నుంచి 11:46 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల నుండి 5:51 వరకు. చంద్రుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. ఏకాదశి తిథి ఆదివారం. సూర్య భగవాను అనుగ్రహం కలిసి వచ్చిన ఈ శ్రీ మహావిష్ణువు భక్తి శ్రద్ధలతో ఆరాధించటం వలన ఆర్థికాభివృద్ధి, కుటుంబ శాంతి, ఉద్యోగ విజయాలు, అనుకోని శుభవార్తలు, అలాగే ఇంటర్వ్యూలలో సక్సెస్ అనేది చూస్తారు. ఈరోజు వృషభ రాశి వారికి ఏర్పడే రాజయోగాలు, ధనయోగాలు, ఉద్యోగ అవకాశాలు మరియు జీవితాన్ని మార్చే ముఖ్యమైన సూచనలు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారి దినఫలం ఆగస్టు 9, 2026 ఆర్థిక పరిస్థితులు మనం చూసుకుంటే ధనయోగం బలపడుతుంది. ఈరోజు సూర్య భగవానుని అనుగ్రహంతో చాలా కాలంగా రావాల్సిన డబ్బు, పెండింగ్ బకాయిలు లేదా కమిషన్ మీ చేతికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వెల్త్ బాగుంటుంది. అలాగే ఫైనాన్షియల్ గ్రోత్ పరంగా ఇది మంచి రోజు. పెట్టుబడులకు అనుకూలమైన సమయం అని చెప్పచ్చు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, బంగారం, భూమి వంటి దీర్ఘకాలిక పెట్టుబడులపైన సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అనుభవజ్ఞుల సలహాతో చేసిన పెట్టుబడులు భవిష్యత్తులో మీకు కొత్త లాభాలను అందిస్తాయి. లేక ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ ఆదాయం, యూట్యూబ్, డిజిటల్ బిజినెస్ లేదా సైడ్ ఇన్కమ్ ద్వారా కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయండి. మరి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో కనుక మనం చూసుకుంటే ఉద్యోగంలో గుర్తింపు, అలాగే మీ కష్టానికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. ప్రమోషన్, జీతం పెరగటము లేదా కొత్త బాధ్యతలకు సంబంధించి సానుకూలమైన వార్తలు వింటారు. కెరియర్ హరోస్కోప్ కూడా మీకు బలంగా ఉంది. వ్యాపార విస్తరణ, కొత్త కస్టమర్లు, మంచి ఒప్పందాలు లేదా లాభదాయకమైనటువంటి భాగస్వామ్యాలు ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో నగదు ప్రవాహం అనేది మెరుగవుతుంది. విదేశీ లేదా కొత్త అవకాశాలు, విదేశీ ఉద్యోగాలు, ఎంఎన్సీ అవకాశాలు, కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చెప్పచ్చు. ఇక ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే మీకు శారీరక శక్తి మరియు ఉత్సాహం పెరుగుతాయని చెప్పచ్చు. మీకు గతంలో ఉన్నటువంటి అలసటలు తగ్గి శారీరకంగా ఉత్సాహంగా అనిపిస్తుంది. రోజువారి పనులను మరింత చురుగ్గా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక మానసిక ప్రశాంతత, ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధ్యానం లేదా ప్రార్థన చేయటం వల్ల మరింత మానసిక స్థిరత్వం వస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రారంభమవుతుంది. ఆహారం, నిద్ర మరియు వ్యాయామంపై దృష్టి పెట్టడం వల్ల
దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రేమ, వివాహ జీవిత పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే, అపార్థాలు అనేవి తొలగిపోయి ప్రేమలో ఉన్న వారికి సంబంధం మరింత బలపడేటటువంటి అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలకు శుభయోగం అని చెప్పచ్చు. పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి మంచి ప్రతిపాదన లేదా కుటుంబ అంగీకారం లభించేటటువంటి సూచనలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయండి. మరి కుటుంబ పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో కనుక మనం చూసుకుంటే, ఇంట్లో శుభవార్త, కుటుంబంలో ఒక సంతోషకరమైన వార్త అందరినీ ఆనందపరుస్తుందని మనం చెప్పచ్చు. ఇక పెద్దల ఆశీస్సులు, పెద్దల సూచనలు మీ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయానికి మార్గదర్శకంగా మారతాయని మనం చెప్పచ్చండి. ఇక ఈ రాశి విద్యార్థులకి కనుక మనం చూసుకున్నట్టయితే, పరీక్షల్లో మంచి ఫలితాలు, అలాగే పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు లేదా ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన సమయం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఏకాగ్రత అనేది పెరుగుతుంది, చదువుపైన దృష్టి పెరిగి లక్ష్యాన్ని చేరుకునేటటువంటి అవకాశాలు ఈ రాశి వారికి మెరుగవుతాయండి. మరి ఈ రాశి మహిళలకు కనుక మనం చూసుకుంటే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఆ ఉద్యోగం, చిన్నపాటి వ్యాపారం లేదా ఇంటి ఆధారిత పనుల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తోంది. గౌరవం మరియు గుర్తింపు కుటుంబంలో ఉంటాయి. ఉద్యోగంలో లేదా సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈరోజు చేసుకోవాల్సిన పరిహారాలు ఈ రాశి వారు కనుక మనం చూసుకుంటే, ఉదయం సూర్యోదయ సమయంలో రాగి పాత్రలో నీటిని సమర్పిస్తూ ఓం గృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలు సమర్పించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. ఆవులకు పచ్చని గడ్డి లేదా అరటి పండ్లను దానం చేయండి. దీనివల్ల ధనయోగం బలపడటంతో పాటుగా కుటుంబంలో శుభ ఫలితాలు పెరుగుతాయని ఒక విశ్వాసం. మరి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ ఆదివారం ధనలాభం, ఉద్యోగ పురోగతి, వ్యాపార విజయం, కుటుంబ సంతోషం మరియు శ్రీ మహావిష్ణు అనుగ్రహం ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే రాబోయే రోజులకు బలమైన పునాది ఈ రాశివారు వేయగలుగుతారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో ఓం నమో నారాయణాయ అని టైప్ చేసి శ్రీ మహావిష్ణు ఆశీస్సులు పొందండి. రేపటి వృషభ రాశి దినఫలాల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.